వేడుకుంటోంది. పచ్చదనానికి పెట్టింది పేరు ఆ ఊరు. చుట్టూ నీరు, పాడి పంటలు, సప్తవర్ణాలు కుంచెగా మలిచి పచ్చ రంగులు పరమాత్ముడు గీసిన పల్లె రూపానికి ప్రతీక ఆ గ్రామం. ఆ గ్రామమే పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి మండల పరిధిలోని బొబ్బర్లంక గ్రామం. ఆ గ్రామానికి చెందిన లింగం బసవ శంకర్రావు సుబ్బరాజ్యంకు ముగ్గురు సంతానం. అందులో 2 ఆడపిల్లలు కాగా ఒక కుమారుడు ఉన్నారు. బసవ శంకర్రావు ఆర్టీసీలో పనిచేసే 2009లో ఉద్యోగ విరమణ చేశారు. తనకున్నంతలో 2 ఆడపిల్లలకు వివాహం చేసి పంపించారు. కుమారుడైన భరద్వాజను ఉన్నత చదువులు చదివించి 3 సంవత్సరాల కిందట వివాహం చేశారు. తిరుపతిలో ఒక ప్రైవేటు బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ సంసారం సాఫీగా జరుగుతున్న సమయంలో భరద్వాజకు కరోనా సోకింది. ఆ సమయంలో తీవ్ర అలసటకు గురైన భరద్వాజను పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించారు. తొలి రోజుల్లో అస్వస్థత తగ్గినా తిరిగి కొన్ని రోజులకి మరోసారి అస్వస్థతకు గురి కావడంతో వైద్యులకు చూపించారు. భరద్వాజను పరిశీలించిన వైద్యులు బెంగళూరులోని